మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఎవరైతే అనర్హత వేయాలని విప్పులు వాళ్ళకి సంబంధించినటువంటి కూడా సిద్ధం చేసి ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం. ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వెంటనే నేను ఎవరైతే విప్పుగా నియమించబడ్డాడో ఊటుకూరు నాగార్జున మా కార్పొరేటర్, అదేవిధంగా అక్కడ నియమించబడ్డటువంటి బుచ్చిరెడ్డిపాలెం నిర్మించబడినటువంటి మా కౌన్సిలర్ షాహుల్, వీళ్ళిద్దరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఈరోజు వెయిట్ వేయండి అని చెప్పి ఇస్తున్నారు. దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము కోర్టును ఆశ్రయించి, కేరళ హైకోర్టు కూడా ఈ మధ్య స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది కాబట్టి వీళ్ళని త్వరగా వాళ్ళని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఇంకా సర్వోన్నత న్యాయస్థానానికనే వెళ్ళి ఈ విధంగా ఈ కొనసాగితే కొంతమంది అనుకుంటున్నారు ఆ కోర్టులో ఈ కోర్టులో కూడా ఒక సంవత్సరం గడిచిపోద్ది, అప్పుడు మా పదవి అయిపోద్ది. అలా కాకుండా పదవిలో ఉన్నప్పుడే వీలైనంత వరకు న్యాయస్థానాలు కూడా స్పందించి వాళ్ళని పదవిలో ఉన్నప్పుడే అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించి ఫిరాయించినటువంటి కౌన్సిలర్ కానీ, నెల్లూరుకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, మా ఇన్ఛార్జీలు అందరూ కూడా నిన్న మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళి దగ్గరుండి పాపం మా వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఓటు వేయించి మాకున్నటువంటి దాంట్లో నీతిగా నిజాయితీగా పోరాడాం. కాబట్టి మా పోరాటంలో ఎక్కడా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేసాం తప్ప మేము ఎక్కడా తోక ముడుచుకుని పారిపోవడమో పలాయనం చిత్తగించాలనేటువంటి ఆలోచన చేయలే. దేనికైనా మోటుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.